సృష్టి ఆరంభం. బ్రహ్మదేవుడు లోకాలను వృద్ధి చేయడానికి తన సంకల్పంతో నలుగురు తేజోమూర్తులను సృష్టించాడు. వారే సనక, సనందన, సనాతన, సనత్కుమారులు. పెళ్లి చేసుకుని సృష్టిని పెంచండి అని తండ్రి ఆజ్ఞాపిస్తే ఆ బ్రహ్మజ్ఞానులు సున్నితంగా తిరస్కరించారు. మాకు సంసారం వద్దు, ఆ నారాయణుడి మోక్షమే ముద్దు అని తేల్చి చెప్పారు. శరీరానికి బట్టలు కూడా అక్కర్లేదని భావించే ఆ దిగంబర బాలమునులు విష్ణు దర్శనం కోసం వాయువేగంతో వైకుంఠానికి పయనమయ్యారు. 6 ద్వారాలు దాటి బంగారు కాంతులీనే 7వ ద్వారం దగ్గరకు చేరుకున్నారు. అంతా ప్రశాంతం. కాని అక్కడ ఒక అవాంతరం ఎదురైంది. అక్కడ జయ విజయులు అనే ద్వారపాలకులు ఉన్నారు. ఆజానుబాహులు, చేతిలో గదలు, కళ్లలో అధికారం. ఈ 5 ఏళ్ల పిల్లలను చూసి చులకన చేశారు. వారి ముఖంలో ఉన్న బ్రహ్మతేజస్సును చూడలేక, ఆగండి, లోపల స్వామి విశ్రాంతి తీసుకుంటున్నారు, ఇలాంటి వేషంతో వెళ్లడానికి వీల్లేదు అని తమ గదలను అడ్డుపెట్టారు. భగవంతుడికి భక్తుడికి మధ్య అడ్డుగోడ కట్టారు అంతే. శాంతానికి మారుపేరైన సనకాదుల కళ్లలో ధార్మిక ఆగ్రహం కట్టలు తెంచుకుంది. విష్ణు సన్నిధిలో ఉండి కూడా మీలో భేదభావం పోలేదా? మీరు వైకుంఠానికి అనర్హులు. తక్షణమే భూలోకంలో రాక్షసులుగా జన్మించండి అని సనక ముని శపించాడు. ఆ మాటకు ఉరుములు ఉరిమాయి. జయవిజయుల గదలు జారిపడ్డాయి. భయంతో వణికిపోతూ మునుల కాళ్ల మీద పడ్డారు. విష్ణు దర్శనం, అనుగ్రహం, వాయిస్ ఓవర్, ఆ కలకలం